ట్రంప్ వచ్చాక రష్యా చైనా యుద్ధం అయితే ఆగిపోయింది. అదే సమయంలో రష్యా దగ్గర నుండి ఆయిల్ కొనేటటువంటి సంస్థల మీద ఆంక్షలతో రష్యా ఆదాయానికి కొంత గండిపడింది. ఇంకొక వైపున రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపినటువంటి ట్రంప్ అది ఎటూ తేల్చట్లేదు. ఇటు ట్రంప్ తన దగ్గరికి రావాలని పుతిన్ని తన దగ్గరకు వచ్చి కూర్చోవాలని ట్రంప్ అనుకుంటున్నారు. అంటే తనకి అమెరికా అధ్యక్షుడితో సమానమైనటువంటి రిసీవింగ్ కావాలని పుతిన్ కోరుకుంటాడు. పుతిన్కి అంత ఇవ్వకూడదు, అతని స్థాయి ఎంతో అతనికి చూపించాలనే కోరిక ట్రంప్కి ఉంటుంది. ప్రస్తుతం ఈ నేపథ్యంలో తన శక్తి ఏం తగ్గలేదని చూపించుకోవడం కోసం పుతిన్ చైనా అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళబోతున్నాడు. త్వరలో చైనా పర్యటనకి రష్యా అధ్యక్షుడు వెళ్ళబోతున్నాడు. రష్యా పర్యటనకి చైనా అధ్యక్షుడు రాబోతున్నాడు. తద్వారా ట్రంప్కి మేము రెండు బలమైన శక్తులం, రెండవ స్థానంలో ఉన్నటువంటి మూడవ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళం, ఆయుధాల పరంగా మేమిద్దరం కలిస్తే నీవు అంతే అన్నటువంటి ఒక సందేశాన్ని సంకేతాన్ని ఇవ్వబోతున్నారు.